నాకు అంత తెలుగు రాదు. సో, ఏదో మాట్లాడుతున్నాను జస్ట్ బికాస్ ఆఫ్ ద ఆల్ తెలుగు మూవీస్, ఆల్ హీరోస్, ఆల్ డైరెక్టర్స్. బికాస్ ఆ మూవీ చూసినే నేను ఏం మాట్లాడుతున్నానో జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ. సో, అలాగే నేను తమిళ్ నేర్చుకున్నది జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ. సో, చాలా టైం నుంచి ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్, ఎస్పెషల్లీ మణి శర్మ సార్. సో, ఆయన పాట అన్నీ విని, 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 విని సో, కమర్షియల్‌గా పాట అంటే ఇలా ఉండాలి అని మనసుతో అనుకుంటాను యాక్చువల్లీ. సో, కమింగ్ టు దిస్ పాయింట్, వీర చంద్రహాస. ఆహ్, మనకందరికి ఒక ఆప్షన్ దొరుకుతుంది. లైక్ భగవంతుడు ఇచ్చేస్తారు. సో, మ్యాజిక్ స్టిక్. అది వచ్చిన తర్వాత ఆ మ్యాజిక్ స్టిక్‌ని రైట్‌గా యూజ్ చేయాలి. సో, ఇది నా రెస్పాన్సిబిలిటీ. సో, ఒక 8th స్టాండర్డ్ ఫెయిల్. లైఫ్‌లో నేను చూసేది అన్నీ డిజాస్టరే. అప్ టు 'ఉగ్రం' వచ్చిన తర్వాత ప్రశాంత్ సార్ నన్ను చూసి ఈయన ఏదో చేస్తాడు అని సెలక్షన్ వరకు. సో, మై లైఫ్ ఈస్ లైక్ డిజాస్టర్. ఏం ఏం టచ్ చేసినా అది డిజాస్టర్. సో, అలాంటి నా లైఫ్‌లో ఒక ఆప్షన్ దొరికింది. రవి అని ఒక పేరు. సో, హీ గివ్ మీ ద ఆపర్చునిటీ. ఆ రోజు ఆయన లేకుండా సో, టుడే ఐఎమ్ నాట్ హియర్. జస్ట్ బికాస్ దట్ రవి ఆయన హెల్పింగ్ చేసిన తర్వాత ఆయన నా పేరు నేను పెట్టుకొని ఎవరెవరు రవి అని నన్ను పిలిపిస్తారో సో ఐ హ్యావ్ టు గివ్ దట్ క్రెడిట్ టు హిమ్ ఎంటైర్ మై లైఫ్. సో దాని తర్వాత నాకు లైఫ్ ఇచ్చింది. సో ఒక హోప్ ఇచ్చింది ప్రశాంత్ నీల్ సార్. హీస్ మై గాడ్. దాని తర్వాత విజయ్ సార్. సో నన్ను నమ్మి ఇలా హీ క్యాన్ డూ ద మూవీ మ్యూజిక్ అండ్ హీ క్యాన్ లిఫ్ట్ ద మ్యూజిక్. సో ఒక కొత్త డైమెన్షన్ ఓపెన్ అయింది నా మైండ్లో. అందువరకు ఏం వర్క్ చేస్తానో అది నాకు తెలీదు, ఇది ఇలా హిట్ అవుతుంది అని నాకు తెలీదు. వెన్ ఐ గెట్ ద ఫస్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ హైదరాబాద్ థియేటర్, ప్రశాంత్ సార్ చెప్పారు సో థియేటర్లో హడావుడి అవుతుందంట అని. సో ఇదన్నీ విని తర్వాత ఐఎమ్ నాట్ ఎన్ని నా ఫేస్ ఎవరికూ తెలీదు, అందరికీ తెలుసు రవి బస్రూరు మ్యూజిక్ చేశారని. సో థ్యాంక్స్ ఫర్ దట్ లవ్. జస్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరు లేకుండా సో అది ప్రజలకి ఛాన్సే లేదు. సో జస్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్ దట్ మూవీ బికమ్ దట్ మచ్ బిగ్గర్ హిట్. దాని తర్వాత ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్కి నేను చెప్పాలి. సో మూవీ అంటే సంభ్రమించాలి. సో దట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ తెలుగు పీపుల్. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇందువరకు నేను ఎలా వచ్చానో జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ. 12 ఇయర్స్ నుంచి నా డ్రీమ్. సో మన నా చేతిలో భగవంతుడు మీ వల్ల సో మ్యాజెస్టిక్ వచ్చింది. దాన్ని ఐ హ్యావ్ టు యూజ్ ద రైట్ వే. ఒక మూవీ చేస్తే అరౌండ్ 4000 పీపుల్ విల్ సర్వైవల్. ఇది నా నమ్మకం. సో ఒక ఎవ్రీ ఇయర్ నేను సంపాదిస్తాను జస్ట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్. డబ్బులన్నీ రైట్ వేగా యూజ్ చేయాలి అని ఇయర్లీ ఒక మూవీ చేసిన హాబీ పెట్టుకున్నాను. సో దిస్ ఈస్ మై 6th మూవీ. ఎవ్రీ ఇయర్ ఐఎమ్ మేకింగ్ మూవీ, వన్ మూవీ, గ్యాదరింగ్ ద న్యూ పీపుల్. కొత్త వాళ్ళు ఎవరున్నారో ఆడిషన్ చేసి సో ఆపర్చునిటీ ఇచ్చేస్తాను. సో జస్ట్ నా డబ్బు రైట్ వేలీ ఇట్ హ్యాస్ టు బి యూజ్. దిస్ ఇస్ మై 6th మూవీ. ఇది నాకు ఎంత ప్రైడ్ అంటే సో ఐ కేమ్ ఫ్రమ్ దట్ రూట్. మనం ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ స్థాయికి వెళ్ళినా కూడా మనం మన రూట్ ఎక్కడి నుంచి వచ్చేసాం అది మనం మర్చిపోకూడదు. ఎగ్జాక్ట్లీ. సో నా 12 ఇయర్స్ డ్రీమ్. ఇప్పుడు నేను మీరు తందానినానే కానీ ఏ పాట వినినా కూడా అదన్నీ కేమ్ ఫ్రమ్ దిస్ యక్షగాన. సో నాకు తెలియకుండా నైట్లో డ్రీమ్లో నేను ఉండని కూడా సాంగ్స్ అన్నీ వచ్చేస్తుంటాను. సో అన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ యక్షగాన. సో ఇది కొత్త ప్రపంచం. సో దీన్ని ఎలాబరేట్ చేసి ఒక దట్ రూట్ నుంచి వచ్చిన ఏది ఉంటుంది స్ట్రాంగ్ స్టోరీ నరేషన్ కానీ మ్యూజిక్ కానీ ఏం స్ట్రాంగ్నెస్ ఉందో అదన్నీ అందరికీ తెలియాలి. సో దట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఐ మేడ్ దిస్ మూవీ. నేను సంపాదించిన అన్ని డబ్బు దీనికే పెట్టాను. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి మార్క్డ్.
అందుకే దీన్ని పెట్టాను. సో, ఈ మూవీ ఎగ్జాక్ట్‌గా యక్షగాన ఎలా ఉందో, సో, అలాగే స్టోరీ ఉంది. దీంట్లో నా స్క్రీన్ ప్లే, గీన్ ప్లే ఏమీ లేదు. డ్యూరేషన్ యాక్చువల్లీ యక్షగాన్ చేసిన ఇట్ విల్ కమ్ అరౌండ్ 5-6 అవర్స్ డ్రామా. సో, దాన్ని నేను షార్ట్‌గా మన ఆడియన్స్‌కి ఎలా ఎలా కావాలో దట్ హీరోయిజం, ఎస్పెషల్లీ దిస్ స్టోరీ ఈస్ లైక్ మై స్టోరీ. ఎవ్రీ సక్సెస్ మ్యాన్ ఎవరెవరో సక్సెస్ వచ్చారో ఆయన లైఫ్ స్టోరీ అన్నీ ఒక జీరో నుంచి హీరో ఎలా అవుతారు. సో జస్ట్ బికాస్ ఆఫ్ దర్ డెడికేషన్, ఆ డెడికేషన్ ఈ స్టోరీలో నాకు కనిపించింది. సో దట్స్ వై ఐ బ్రింగ్ దిస్ స్టోరీ టు ఎవ్రీ వన్. ఈ స్టోరీ అందరికీ తెలుసు, బట్ ఈ స్టోరీ యక్షగానంలో ఎలా ప్లే చేస్తారు, సో ఎలా యక్షగానంలో ఎలా అయింది, సో అదన్నీ దీంట్లో ఉంది. సో ఇది మూవీ అని పేరు పెట్టే అది లిమిటేషన్ అవుతుంది. ఇట్స్ ఏ రిప్రజెంట్ ఆఫ్ కల్చర్. సో నా కల్చర్ని ఐ హ్యావ్ టు రిప్రజెంట్ టు యూ, తెలుగు పీపుల్కి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా కల్చరల్ ఉంది. అదే అదే అన్ని సైడ్లో ఉంది. అట్లీస్ట్ ఇది చూసిన తర్వాత కల్చర్ బయట వస్తే అట్లీస్ట్ ఆ ఆర్టిస్ట్కి, సో యక్షగాన ఇప్పుడు యక్షగాన అక్కడ ఉంది. సో ఇఫ్ ఐ హ్యావ్ టు బుక్ ద యక్షగాన టిల్ 48, లైక్ 2024 కదా, 25 కదా, టిల్ 2048 మీకు ఛాన్సే లేదు. అంత బుకింగ్ ఉంది, అంత ఆర్టిస్ట్ బుకింగ్ ఉంది. కల్చర్ని అలా పెట్టుకున్నారు మన మన ఊర్లో. సో వీ కేమ్ ఫ్రమ్ దట్ రూట్. అలాంటి కల్చర్ అన్ని ప్లేస్లో అన్ని చోట్ల ఉంది. సో ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. ఇట్ హ్యాస్ టు కమ్ విత్ ద సినిమాటిక్ స్టైల్. అది వచ్చేస్తే బాగా స్టోరీస్ మనకు మన మంచి మంచి స్టోరీస్ ఉంది, అదన్నీ బయట రావాలని నా కోరిక. సో 19th మూవీ వస్తుంది. థ్యాంక్స్ టు రాధాకృష్ణ గారు, థ్యాంక్స్ టు సార్. సో 19th సెప్టెంబర్ 19th మూవీ వస్తుంది. అందరూ వచ్చేసి ఆశీర్వదించండి. కల్చర్ని విల్ బ్రింగ్స్ అప్లిఫ్ట్ చేద్దాం. రవి గారు, ఎస్ సార్. కరునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేసినట్టున్నారు. ఆయన ఎలా రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో? ఆయన క్యారెక్టర్ ఏంటి? సో మనం ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిన తర్వాత నేను శివಣ್ణ గారి యాక్చువల్లీ వెళ్ళాను. సో జస్ట్ ఐ రిప్రజెంటెడ్ మై ఏం అయింది షూట్ చూసా ఆయనకి. ఐ హ్యావ్ షోడ్ హిమ్. దాని తర్వాత అది చూసిన తర్వాత నేను అడిగాను యాక్చువల్లీ. సో ఇలాంటి ఆర్ట్ వర్క్ బయట రావాలంటే వీ నీడ్ వన్ స్ట్రాంగ్ పర్సన్. సో మీరు ఒక గెస్ట్ అపిరెన్స్ లాగా ఒక క్యారెక్టర్ని చేస్తారని. సో హీ లవ్డ్ దట్ షోరీల్ అండ్ గీతమ్మ గారు, దాని తర్వాత శివಣ್ణ బోత్ అగ్రీడ్. అండ్ సడన్ హీ కేమ్ టు షూట్. అది ఆ షూట్ అన్నీ మనం హ్యాపీగా చేసాం యాక్చువల్లీ. దాని తర్వాత మీరు చూసండి, యక్షగాన ఆర్టిస్ట్ లాగే ప్రాపర్గా హీ హాజ్ మేనేజ్. అండ్ దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ అని అది ఎలా చేయాలి అదన్నీ హీ లర్న్డ్ అండ్ హీ డిడ్ ఇట్. రవి గారు, థ్యాంక్స్. ఇలాంటి మూవీస్కి సీజీఐ వర్క్ అంటే చాలా ఉంటుంది. సో దాని మీద ఎంతవరకు ఫోకస్ చేశారు? ఇది మన చేతిలో ఎంత అవుతుందో, సో ఎక్స్ట్రీమ్ లెవెల్ మన చేతిలో లేదు. సో స్టోరీని ఏం చెప్తారు, జస్టిఫికేషన్ చేసేదానికి ఎంత అవుతుందో సో అంతవరకు మనం చేసాం యాక్చువల్లీ. ఓవర్ విఎఫ్ఎక్స్ మన చేతిలో అంత ఏం శక్తి లేదు. సో బట్ ఐ హ్యావ్ నేను కాన్ఫిడెంట్గా ఏం చేస్తాను. మ్యూజిక్ యూ కాంట్ ఇమాజిన్. ఎందుకంటే మోడర్న్ లేకుండా మన రీజనల్ సౌండ్ ఇంత బాగుందని, ఏం థియేటర్ వైబ్రేషన్ వస్తుందో అది అన్నీ మన రూరల్ ఇన్స్ట్రుమెంట్ యక్షగానంలో మద్లే అండ్ చండే. దీస్ 2 ఇన్స్ట్రుమెంట్ హ్యావింగ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. అదన్నీ మనం రికార్డ్ చేసుకొని ఐ హ్యావ్ గివన్ టు మై యూఎస్ టీమ్ అండ్ దే ఆర్ ప్రాసెస్డ్ ఇట్. అది విన్న తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం ఏదో చేస్తామని. సో అంత ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ దట్ రూరల్ సౌండ్, ఏం చెప్తారు, రా సౌండ్స్ అన్నీ మన రూరల్లో ఉంది. సో అదన్నీ యూ కాంట్ ఇమాజిన్, అంత సౌండ్ అన్నీ సూపర్గా ఉంది. ఆర్ట్ అంటే మనం యాక్చువల్లీ ఆర్ట్గా చేయలేదు. సో కమర్షియల్ ఎలిమెంట్ నేను చేసిన అన్ని మూవీ కమర్షియల్సే. సో ఆ కమర్షియల్ యాంగిల్ పెట్టుకొని యక్షగానంలో కమర్షియల్ ఉంది,
దట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ కమర్షియల్ స్టోరీ. ఒక జీరో నుంచి హీరో ఎలా అవుతాడు, ఆయన డెడికేషన్ ఎంత ఉంటుంది, సో అదన్నీ కమర్షియల్గా ఉంది. దెర్ ఇస్ నో డౌట్. ఓకే సార్. రవి గారు, సార్ ఇప్పుడు మీ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక ట్రెమెండస్ సక్సెస్ ట్రాక్ ఉంది మీకు. సో కేజీఎఫ్ కానివ్వండి, సలార్ కానివ్వండి. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి ఒక కరెక్ట్ ఆఫ్ స్టోరీ ఉంటుంది, అంటే పల్స్ ఉండాలి ఖచ్చితంగా. ఈ స్టోరీ అనేది ఆడియన్స్కి వెళ్ళాలని. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నప్పుడు నాకు మూవీ గుర్తొచ్చింది, ఉత్తమ్ విలన్లో కమల్ హాసన్ గారు కూడా ట్రై చేశారు పాట. కథక్కళి కేరళ సో అంటే అది ఆ సక్సెస్ అంత అవ్వలేదు ఆ మూవీ. సో ఆ రిజంబలెన్స్ ఏమైనా ఉందా, ఆ జాగ్రత్తలు తీసుకున్నారు అట్లా కాకూడదు మా మూవీ కొంచెం బెటర్? అది మూవీలో దే హ్యావ్ యూజ్డ్ దట్ స్టోరీ. ఇది కంప్లీట్గా యక్షగానం అంటే యక్షగానం. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్కి యక్షగానకి అలా ఏమీ షిఫ్ట్ లేదు, బ్యాక్ స్టోరీ ఏం లేదు. దాని తర్వాత కమర్షియల్ ఎలిమెంట్ కానీ స్టోరీ ఇస్ ద మెయిన్. యాక్చువల్లీ ఆ స్టోరీయే కమర్షియల్గా ఉంది. దాని తర్వాత మనం సో ఐ కేమ్ ఫ్రమ్ ద కమర్షియల్ యాంగిల్ ఓన్లీ. ఇండస్ట్రీకి వచ్చేది ఫ్రమ్ ఉగ్రం నా ఫస్ట్ మూవీ. అప్పుడు నుంచి ఉగ్రం టైంలో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది, సో గర్గర మండల అని. దాని తర్వాత కేజీఎఫ్ వచ్చింది, దాని సెకండ్ మూవీ రిలీజ్ అయింది, నేనే హీరో చేశాను యాక్చువల్లీ, బిలిండర్ అని. ఓకే. సో దాని తర్వాత థర్డ్ మూవీ వచ్చింది గిరిమిటన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ తెలుగు. సో ఒక ఆడిషన్ చేశాను, ఒక మూవీ కోసం ఆడిషన్ చేశాను, కటక అని ఒక మూవీ. ఆ మూవీకి ఆడిషన్ చేసే టైంలో ఒక 300 కిడ్స్ వచ్చారు యాక్చువల్లీ టోటల్గా. దాంట్లో ఒకే 1 కిడ్కి నేను అవకాశం ఇచ్చాను. సో నాకు గిల్ట్ వచ్చింది, 300 కిడ్స్ వచ్చేసారు, నేను ఒకే ఆప్షన్ ఇచ్చాను కానీ. సో నెక్స్ట్ ఐ హ్యావ్ డిడ్ ఆ 300 చిల్డ్రన్స్ యూజ్ చేసుకొని ఒక కమర్షియల్ మూవీ చేశాను, లైక్ కమర్షియల్ మూవీ విత్ కిడ్స్. 300 కిడ్స్ని ఒక ట్రైనింగ్ చేసుకొని ఒక లాంగ్ టైం తీసుకొని యాక్చువల్లీ మార్నింగ్ ట్రైనింగ్, మధ్యాహ్నం షూట్ అలా చేసాం యాక్చువల్లీ. వెరీ సూన్ యూ ఆర్ గోయింగ్ టు సీ దట్. ట్రైలర్ చూసినప్పుడు ఒక డివైన్ చంద్రహాస్ లా కనిపిస్తుంది మొత్తం మైథాలజీ మిక్సింగ్లో. సో ఆ ఎలిమెంట్స్ ఏంటి? ఐ మీన్ పర్టికులర్ చూస్తే ఒక డ్యాన్స్ టైప్లో కనబడుతుంది, ఒక కల్చరల్ ఎలిమెంట్స్ అంటే ఒక కథక్కలి, కూచిపూడి లాగా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఉంటాయి ఎలిమెంట్స్ ఉంటాయి. సో దీన్ని మీ కన్నడ దాన్ని తెలుగు వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు చూసిన తర్వాత? దీంట్లో మనం యాక్చువల్లీ ఆ డాన్స్ ఫార్మేషన్ ఏముందో దాన్ని మనం ఎక్కువగా లేకుండా, సో మాట్లాడే విధానం ఉంది కదా, సో దాన్ని మనం ఎక్కువగా అట్లీస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అని మనం దాన్ని జాస్తి వాడాం యాక్చువల్లీ. సో మొత్తం మూవీ స్పీడ్గా వెళుతుంది, దర్ ఇస్ నో ఏం చెప్తారు ల్యాగ్ అని అలా ఏమీ లేదు, బ్యాక్ టు బ్యాక్ స్టోరీ వెళుతుంది. రవి గారు, సో మీరు ఉగ్రం తర్వాత నుంచి ఐ థింక్ కేజీఎఫ్ మీ సౌండ్ సెట్ కావచ్చు, సౌండింగ్ కావచ్చు, చాలామంది డైరెక్టర్స్ అంటే మీ దగ్గరికి వస్తున్నారు అంటే మ్యూజిక్ కోసం అవ్వచ్చు. బట్ మీరు అంటే ఓన్లీ ఫ్యూ ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేస్తూ చేయడం, మీరు అంటే మూవీస్ డైరెక్షన్ చేస్తున్నందువల్ల అది అవ్వట్లేదా, ఆర్ ఎల్స్ ఓన్లీ సెలెక్టెడ్గా వెళ్తున్నారా సినిమాల పరంగా? ఆఫ్టర్ కేజీఎఫ్ ఐ హెడ్ లైక్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ కేమ్ టు యూ ఫర్ దట్ సౌండింగ్ ఇట్ సెల్ఫ్, కానీ మీరు యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ కొన్ని ఫిల్మ్సే చేస్తున్నారు. యాక్చువల్లీ నా చేతిలో ఐ క్యాన్ ఓన్లీ గివ్ ద 5 మూవీస్ ఇయర్లో. ఎందుకంటే నేను ఐ విల్ ట్రావెల్ విత్ ద డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ హౌస్. సో అది ఫస్ట్ నుంచి నేను అలాగే వచ్చేసాను. సో ఐ హ్యావ్ టు గివ్ ద బెస్ట్. సో అందుకే నేను యాక్చువల్లీ ఎక్కువ మూవీ చేసేదానికి నేను ఐఎమ్ నాట్ ప్రిఫర్ ఫర్ దాట్ యాక్చువల్లీ. ఒక మన ఏం చెప్తారు, దీంట్లో ఏం కావాలో అంతవరకే చేస్తారా? అండ్ ఎన్టీఆర్ గారు మీ స్టూడియోకి వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ చేశారు మీరు. అవును, జస్ట్ విజిటింగ్కే అంత మ్యూజిక్ చేశారంటే ఎన్టీఆర్ నీల్ ఫిల్మ్కి ఎంత మ్యూజిక్ చేయబోతున్నారు? అన్నీ అది నేను చెప్పాను కదా, నేను ఐఎమ్ ఏ ట్యాప్, వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది. సో ఐ హోప్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఏదో భగవంతుడు ఇచ్చేస్తాడని. సో బికాస్ ఫ్రమ్ ఎప్పుడు నుంచి ఆయన మూవీ చూసే స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. సో దాని తర్వాత ఏదో ఒక ఫైర్ ఉంది, ఏదో చేయాలి అని. సో 100%. సో పర్టికులర్లీ వీరచంద్రహాస మూవీ గురించి తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ ఈ మధ్య కాలంలో కూడా చాలా చాలా ఫిల్మ్స్ని అప్లిఫ్ట్ చేశారు. అవును, ఇఫ్ దే లైక్ స్టోరీ ఆర్ ఎల్స్ మ్యూజిక్ ఎనీథింగ్ అవ్వచ్చు. సో పర్టికులర్లీ వీరచంద్రహాస మూవీ గురించి ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆల్రెడీ అక్కడ 100 days కంప్లీట్ చేసుకుంది అండ్ 19th రాబోతుంది కాబట్టి ఫైనలీ యూ వర్డ్స్ అబౌట్ దిస్ మూవీ. ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఏదే టిల్ సలార్ వరకు మీరు ఇచ్చిన లవ్.
లవ్ అండ్ సపోర్ట్ అది నేను మర్చిపోయాను. సో ఏం చెప్పాలి, సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్ అండ్ కల్చర్. మై రెస్పాన్సిబిలిటీ నా కల్చర్ని రిప్రజెంట్ చేయాలి అని. సో 19th రిలీజ్ అవుతుంది. సో ఐ నో ఏం చెప్తారు, అందరూ ఆ లవ్ని ఇచ్చేస్తారని, సహకారం. సో ఇదని ఆర్ట్ మూవీ లేకుండా ఇది కమర్షియల్గా ఉంటుంది. సో కమర్షియల్ ఎక్స్పర్ట్లో ఏమల్లా స్టోరీలో వస్తుందో అదన్నీ ఉంటుంది. ఒక ఈ ఆర్ట్ని సో మీరు ఏం చెప్తారు, ఆదరిస్తారని. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ಸರ್. ಚೆನ್ನಾಗಿದೆ. మీరు మ్యూజిక్ డైరెక్టర్గా సూపర్ హిట్ సినిమాలు చాలా సినిమాలు చేశారు, సూపర్ హిట్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా సజావుగా సాగుతున్న మీ జీవితంలో ఎందుకు మళ్ళీ డైరెక్షన్లోకి వెళ్ళాలనుకుంటున్నారు మీరు? ఎప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను ఇయర్లీ 1 మూవీ డైరెక్షన్ చేసేదానికి నేను స్టార్ట్ చేశాను సార్. జస్ట్ బికాస్ ఆఫ్ నాకు ఏది హాబీ లేదు, మ్యూజిక్ లేకుండా ఏమీ హాబీ లేదు. దాని తర్వాత ఒక మూవీ చేస్తే ఒక 4000 పీపుల్స్, చిన్న మూవీ అయినా కూడా ఒక 4000 పీపుల్స్ విల్ సర్వైవల్ దట్. నా డబ్బు రైట్ వేలో వచ్చింది, భగవంతుడు ఇచ్చేశాడు. సో రైట్ వేలో వెళ్ళాలి అని ఇయర్లీ ఒక మూవీ డైరెక్షన్ హాబీ చేశాను. సో దిస్ ఇస్ మై 6th మూవీ. మీరు అందరూ ఆదరిస్తే 100% ఐ విల్ డూ ఇన్ తెలుగు ఆల్సో.